ప్రైజ్ ది లార్డ్. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, మీకే స్తోత్రం. రాజాది రాజా, మీకే స్తోత్రం నా తండ్రి. గడిచిన రాత్రంతా మీరు కొడుకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమూయకుండా నా తండ్రి మమ్మల్ని భద్రంగా కాపాడిన దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద మేమెక్కడ నా తండ్రి. మీ దృష్టి మా మీద ఉంచిన ప్రభా, మీ కాపుదల మాకివ్వడానికి మీకే స్తోత్రం నా ప్రభా. ఈ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే కదా నా ప్రభా. ఏ పాటి వారం నా తండ్రి ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. మాకన్నా గొప్ప వాళ్ళు, మాకన్నా తెలివిగల వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు, గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించిన వాళ్ళు ఎంతో మంది నా తండ్రి ఈ నూతన దినంలో సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. అనేక ప్రమాదాల్లో మరణించారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు తండ్రి. అయినా సరే మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా, మీకే స్తోత్రం నాథ. ఎందుకయ్యా మాపై ఎంత ప్రేమ, ఎందుకయ్యా మేము మీ దృష్టిలో మేము ఉండడానికి, మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోవడానికి మేమే పాటి వారం నాథ. మేమెంతటి వారం అయ్యా, మీకే స్తోత్రం నాథ. ఈ సమయానికి మెలకువ తెచ్చుకొని వారి సమస్యలు మీ పాదాల దగ్గర పెట్టాలని ఎంతో మంది ఆశతో ఉన్నారు, కానీ మెలకువ రావట్లేదని ఎంతో బాధపడుతున్నారు. వారికంటే కూడా మేము గొప్పవారు కాదు కదండి. అయినా సరే మమ్మల్ని తట్టి లేపి మీ సన్నిధిలో కూర్చోబెట్టిన దేవా, మీకే స్తోత్రం నాథండి. ఎవరెవరు ఏ ఏ సమస్యలతో, ఏ అవసరతలతో, ఏ అక్కరతో నా ప్రభా మీ పాదాల దగ్గరకు వచ్చి మీకు తెలుసు నాథండి. మీ దృష్టిలో బిడ్డలు ఉన్నారు కాబట్టి, మీరు మీ బిడ్డలు ప్రత్యేక పరిచారు కాబట్టి మీతో మాట్లాడే అవకాశం ఇచ్చారు నా ప్రభు. అంత ప్రత్యేకంగా మమ్మల్ని చూడడానికి మేమే పాటి వారం నా తండ్రి. మాకున్న అర్హత ఏముందయ్యా నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభా. కనీసం మీరు చూపించిన దారిలో జాగ్రత్తగా నడవలేకపోతున్నాం కదా తండ్రి. ఎన్నోసార్లు మా క్రియల వల్ల, మా తలంపుల వల్ల, మా ప్రవర్తన వల్ల మీ నామానికి అవమానకరంగా నా ప్రభా మేము ప్రవర్తించాం నా తండ్రి. ఎన్నోసార్లు మీ మనసు గాయపరిచాం. అయినా సరే అవన్నీ మర్చిపోయినా ప్రభా, మరలా ఈ నూతన దినంలో నూతన ప్రేమని, నూతన వాత్సల్యత మా మీద చూపించడానికి మాకున్న అర్హత ఏముందయ్యా. అందుని బట్టి మీకే స్తోత్రం. ఏమి ఇయ్యగలమయ్యా మీరు చూపించే ప్రేమకి? మేమేమి ఇవ్వగలం నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభా. ఈ నూతన దినంలో నూతన ఆలోచనలు మాకు చెప్పిన ప్రభా మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు ఆలోచన ఇస్తేనైనా తండ్రి, మీ ప్రజలైన ఇశ్రాయేలీయులకి మీరు మీ ఆలోచన చొప్పున బిడ్డలు నడిపించారని. ఏ దిక్కులో వెళ్ళాలి, ఎక్కడ ఆగాలి, ఎలా మిమ్మల్ని ఆరాధించాలి, ఎవరితో యుద్ధం చేయాలి, ఎలా స్తుతించాలో ప్రతిదీ కూడా నా తండ్రి మీ బిడ్డల ముందు మీరుండి నా ప్రభా ప్రతి చిన్నది కూడా, చిన్న విషయం కూడా బిడ్డలకు చెప్తూ జాగ్రత్తగా నడిపించిన దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. మీరున్నంత వరకు వాళ్ళకి ఏ ఆపద, ఏ కీడు, ఏ తెగులు, ఏ ప్రమాదం కూడా బిడ్డల దగ్గర రాలేదు నా తండ్రి. రానివ్వలేదయ్యా. ఎప్పుడైతే మీరు మీ బిడ్డలు నా ప్రభా మీకు వ్యతిరేకంగా బిడ్డలు లేచారో, మిమ్మల్ని వద్దు కాదనుకున్నారు, అప్పటి నుంచి వాళ్ళకి నా ప్రభా తెగుళ్ళు మొదలయ్యాయి, సమస్యలు మొదలయ్యాయి, బాధ వేదన మొదలైంది నా తండ్రి. మిమ్మల్ని వద్దు అనుకునే మనసు మాకు రానివ్వద్దు నా ప్రభా. మిమ్మల్ని విడిచిపెట్టే ఆలోచనలు కానీ, ఆ హృదయం గారు మాకు రానివ్వద్దు నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభా. మీ ప్రజల పక్షాన, మీ ప్రజల ముందు మీరున్నారయ్యా. పగలు మేఘస్తంభమై మీరున్నారు, జాగ్రత్తగా నడిపించారు. రాత్రి అగ్నిస్తంభమై మీరున్నారు, జాగ్రత్తగా నడిపించారు. కనీసం వేసుకున్న చెప్పులు కానీ, వేసుకున్న బట్టలు కానీ చిరిగిపోలేదు, తెగిపోలేదు, అరిగిపోలేదు అంటే నా తండ్రి ఎంత చక్కటి భద్రత నా ప్రభు. అన్ని సంవత్సరాలు ప్రయాణం చేసిన వేసుకున్న బట్టలు కూడా కనీసం మాసిపోలేదండి. ఎంత గొప్ప భద్రత నాథండి, ఎంత గొప్ప శక్తి అయ్యా మీది. మీకే స్తోత్రం నాథండి. 40 సంవత్సరాలు అరణ్యంలో నడిచినా కూడా నా ప్రభు కనీసం ఇంత ఎదుర్రాయి కూడా బిడ్డలకు తగలనివ్వలేదు నాథండి. మీ తోడుంటేనే నా ప్రభు, మీరు తోడుగా ఉంటేనే నాథండి మాకు ఏ ప్రమాదం రాదు. మీరు తోడుగా ఉంటేనే నాథండి మేము ఎందులో కూడా వెనకబడం నా తండ్రి. మీరు తోడుగా ఉంటేనే నా ప్రభు మేము ఏ దిక్కున వెళ్ళాలి, ఏం మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఏ పని చేయాలి, ఆలోచన మీరిస్తేనే నా ప్రభు మేము ప్రతి దాంట్లో కూడా మేము సక్సెస్ అవుతాం నా తండ్రి.
ఎవరెవరి ప్రార్థనలు ఏకీభవించారు ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు దర్శించండి. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించిన ప్రభా, కుటుంబాల్లో ఉన్న నా ప్రభా కోపాలు ద్వేషాలు తీసివేసి, మనస్పర్ధలు తీసివేసి, మొదట ఎవరి కుటుంబంలో వాళ్ళే ఒకరితో ఒకరు సమాధాన పడాలి, ఒకరితో ఒకరు ప్రేమగా ఉండాలి, ఒకరు పెద్దవాళ్ళకు లోబడి జీవించాలి. నా తండ్రి, భర్తకు లోబడే మనసు భార్యకి, భార్యను ప్రేమించే మనసు భర్తకి, పెద్దవాళ్ళకు లోబడి తగ్గింపు కలిగిన జీవితాన్ని బిడ్డలకి ఇచ్చిన ప్రభా ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుచున్నాం. నా తండ్రి, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరి పేరు పేరున నా ప్రభా కుటుంబాలను జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం. నా తండ్రి, మీ తోడు లేకపోతే నా ప్రభా, మీ కృప మాకు తోడుగా లేకపోతే మా జీవితం వ్యర్థమైపోయింది. నా తండ్రి, మమ్మల్ని మాత్రం నా ప్రభా విడిచిపెట్టొద్దు. నా తండ్రి, మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకొద్దయ్యా. అది మంచి పేరైనా, ప్రతిష్టైన, తెలివైన, జ్ఞానమైన, తలాంతైన, మంచి ఆరోగ్యమైన, ఆస్తిపాస్తులైనా సరే మాకు ఏది వద్దు. నా తండ్రి, మీ నుండి దూరం చేసేది ఏది వద్దు. అది జ్ఞానమైనా సరే వద్దు. నా తండ్రి, వెర్రివాళ్ళగా ఉంటే ఉంచండి నా ప్రభా, కానీ మీ నుండి మాత్రం దూరం చేయొద్దయ్యా. మీరు మాకు తోడుగా ఉంటే చాలు. నా తండ్రి, మీకే స్తోత్రం. నా ప్రభా, బిడ్డల కుటుంబాల్లో ఉన్న అప్పులు, ఆర్థిక సమస్యలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరు నా తండ్రి ఎవరైతే ప్రార్థనలు ఏకీభవించారు ప్రతి ఒక్కరు వారు ఉద్యోగం చేస్తుంటే, వారు చేతి పనైనా, వారు చేసే వ్యాపారమైనా సరే ఈ నూతన దినంలో నూతన ఆశీర్వాదం ఉంచమని అడుగుచున్నాం. నా తండ్రి, ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తేనే బిడ్డలు తక్కువ సంపాదించిన సమృద్ధిగా బిడ్డలు పొందుకుంటారయ్యా. మీరు ఆశీర్వదిస్తేనే నా తండ్రి ఏ లోటు ఆ కుటుంబాల్లో ఉండనివ్వరు. నా తండ్రి, ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించిన ప్రభా, యాకోబు గారిని ఎలాగైతే ఆయన చేసే పనిని మీరు ఆశీర్వదించి క్రమక్రమంగా అభివృద్ధి పరిచారు. నా తండ్రి, అదే రీతిగా నా ప్రభా యాకోబు గారు అంత గొప్పవారం కాదయ్యా. ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు. నా తండ్రి, ఆయన మీరు పక్షపాతి కాదు దేవా, మీకే స్తోత్రం. నా తండ్రి, ప్రతి ఒక్కరు నా తండ్రి వారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించు నా ప్రభా. కుటుంబాల్లో అప్పుల, ఆర్థిక సమస్యల నుంచి విడిపించమని అడుగుచున్నాం. నా తండ్రి, ఒకవేళ నా ప్రభా అప్పులు ఎందు నిమిత్తం చేశారు, ఏ అవసరత కోసం చేశారు నా ప్రభా, ఎందుకు చేశారు, సమస్తము మీకు మాత్రమే తెలుసయ్యా. మనుషుల నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజుల నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవ. ఒకవేళ మీ దగ్గరకు రాకుండా వాళ్ళ సొంత ఆలోచనతో అప్పులు చేశారేమో నా తండ్రి, జాలిగల దేవ. ఈ లోక జ్ఞానం కదా నా తండ్రి, వెర్రి వాళ్ళం నా ప్రభా. బిడ్డలు తెలుసా తెలియక చేసిన తప్పు దయతో క్షమించు నా ప్రభా. అప్పులు తినే దారి ప్రతి ఒక్కరికి నా ప్రభా మీరు చూపించమని అడుగుచున్నాం. నా తండ్రి, ఇంకా బిడ్డలో నా ప్రభా అల్ప విశ్వాసంతో బిడ్డలు ఉన్నారేమో నా తండ్రి, అపనమ్మకంతో ఉన్నారేమో నా ప్రభా. వారిలో ఉన్న నమ్మకాన్ని తీసివేసి నా ప్రభా మీ ఎడల సంపూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉండే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించు. నా తండ్రి, స్థలం అమ్మకానికి ఎవరైతే పెట్టారో, లోన్ తీసుకుని ఇల్లు కొన్నారమ్మా, ఇల్లు అమ్మాలని అనుకుంటాం, మంచి ధర రావాలని ప్రార్థించమని అడిగినప్పుడు వారికి ఉన్నది కోల్పోకుండా, పోగొట్టుకోకుండా నా ప్రభా ఒక దిక్కు కాకపోయినా వేరే దారి నుంచి నా ప్రభా బిడ్డలకు ద్వారాలు తెరవమని అడుగుచున్నాం. నా తండ్రి, అలాగే నా ప్రభా ఎవరైతే స్కూల్స్ కి, కాలేజెస్ కి వెళ్తున్నారో, ఆఫీసులకు వెళ్తున్నారో నా తండ్రి, ప్రయాణాలు చేస్తున్నారో నా ప్రభా, ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు, ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు దర్శించండి. చదువుకునే ప్రతి బిడ్డకు నా ప్రభా మీ జ్ఞానాన్ని ఇస్తేనే నా ప్రభా, మీ జ్ఞానం అయితేనే బిడ్డలు చురుగ్గా ఉంటారు. మీరు జ్ఞానం ఇస్తేనే ప్రతి ఎగ్జామ్ లో బిడ్డలే ముందుంటారు. మీరు జ్ఞానం ఇస్తేనే ఎంతమంది ఇంటర్వ్యూకి వచ్చినా ఆ ఉద్యోగాలు మీ బిడ్డలే పొందుకుంటారు. నా తండ్రి, ప్రపంచంలోనే జ్ఞానవంతుడనే గొప్ప ఘనత వచ్చింది సొలొమోను రాజు గారికి. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చారు ఆయన జ్ఞానాన్ని పరీక్షించడానికి, కానీ ఎవ్వరూ గెలవలేకపోయారు. మీ జ్ఞానమే కదా నా తండ్రి, మీ ముందు ఎవరు నిలవగలరయ్యా? మీరిచ్చిన జ్ఞానం కాబట్టి ఆ జ్ఞానం ముందు ఎవ్వరు గెలవలేకపోయారు నా తండ్రి. మీరు జ్ఞానం ఇస్తేనే బిడ్డలు నా ప్రభా ప్రతి సబ్జెక్ట్లో ముందుంటారు. మీరు జ్ఞానం ఇస్తేనే నా ప్రభా ప్రతి ఎగ్జామ్లో కూడా నా తండ్రి కష్టపడే మనసు బిడ్డలకి ఇచ్చి, నా తండ్రి చురుకుదనాన్ని బిడ్డలకి ఇచ్చి, సోమరులుగా బిడ్డలు ఉండకుండా నా ప్రభా కష్టపడే హృదయాన్ని ప్రతి ఒక్కరికి కలిగించి నా ప్రభా మీ జ్ఞానంతో బిడ్డలు నింపమని అడుగుచున్నాం. నా తండ్రి, ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం బిడ్డలు వెయిట్ చేస్తున్నప్పుడు నా ప్రభా అపనమ్మకం, అవిశ్వాసంతో బిడ్డలు ఉండకుండా, భయపడకుండా, టెన్షన్ పడకుండా నా తండ్రి చిత్తమే జరిగింది. నా తండ్రి ఏదైతే నా విషయం, నా జీవితంలో జరగాలని నా తండ్రి చిత్త ప్రకారం చిత్తమయ్యొద్దు, అదే జరగాలి అని మనస్ఫూర్తిగా మీ చేతికి అప్పగించే హృదయాలను ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి.
ఉద్యోగ ప్రయత్నాల్లో నా ప్రభ బిడ్డలకు మీరు తోడుగా ఉంటేనే ఆ ఉద్యోగాలు బిడ్డలకు వస్తాయి నా తండ్రి. పని చేసే ఓపిక ఉంది కానీ పని దొరకట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభ ప్రతి ఒక్కరు వారిలో ఇంకా ఏదైనా సరే మీకు అభ్యంతరకరమైన క్రియలు ఏవైనా ఉంటే యేసు నామములో ఆ క్రియలు తీసివేసి నా ప్రభ తగ్గింపు తీర మనసు బిడ్డలకు అనుగ్రహించి వారు చేయదగిన పని బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వారు చేస్తున్న వ్యాపారాన్ని 30 60 100 ఫలింప చేయండి నా తండ్రి. గర్వం అహంకారం బిడ్డలకు రానివద్దు నా ప్రభ. ఎవరైతే కోర్టు కేసులను తిరుగుతున్నారో నా తండ్రి న్యాయాధిపతి మీరే ఉన్నారు నా ప్రభ. మీరు న్యాయం చేస్తేనే బిడ్డలకు న్యాయం జరుగుతుంది నా తండ్రి. ఒకవేళ మీ బిడ్డల తప్పు ఏది లేకపోతే బిడ్డల ముందు మీరే ముందుంటే మీ బిడ్డలకు న్యాయం జరిగించమని అడుగుచున్నాం. ఒకవేళ మీ బిడ్డల తప్పులుంటే వారికి ఉన్న తప్పుడు వారు చేసిన తప్పు వాళ్ళు గ్రహించుకొని పశ్చాత్తాపడి మొదట మీ పాదాల దగ్గర క్షమాపణ అడిగి ఎదుటి వారితో సమాధానపడే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. లోకస్తులలాగా నా ప్రభ లోకం గురించి లోక అవసరతల గురించి నా ప్రభ ఈ లోక అవసరతల మీద మీ బిడ్డల మనసు పెట్టకుండా మీ నీతిని రాజ్యాన్ని మొదట వెతకాలి నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభ. ఎవరైతే నా తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నారో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో కోమాలో ఉన్నారు, థైరాయిడ్తో పక్షవాతంతో బ్రెయిన్ స్ట్రోక్తో నా తండ్రి ఎవరైతే ఫిట్స్తో నరాల బలహీనత గర్భాశయ క్యాన్సర్ గర్భాశయంలో నీటి బుడగలు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని నా తండ్రి నడువు నొప్పితో నా ప్రభ దగ్గు జలుబు జ్వరాలతో మారుతున్న వాతావరణం తట్టుకోలేకుండా ఎవరైతే నా తండ్రి బిడ్డలకు జ్వరాలు వచ్చాయో టైఫాయిడ్ జ్వరం వచ్చింది బిడ్డలు బాధపడుతున్నారు ప్రార్థించమని ఎవరైతే అడిగారు క్యాన్సర్ గడ్డలైనా కడుపులో గడ్డలైనా సరే ఎలాంటి రోగమైనా బీపీ షుగర్ అయినా సరే నా ప్రభ నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవ సమస్తము స్వస్థపరచగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభ. మరణించిన లాజర్ని 3వ రోజున తిరిగి బ్రతికించారు నా ప్రభ. మరణానికి చేరువుగా ఉన్న హిజ్కియాను నా ప్రభ గోడ తట్టు తిరిగి కన్నీరు కార్చినప్పుడు ఆ కన్నీరు మీరు చూసిన అతని 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చిన దేవ ఎంత జాలి నా తండ్రి ఎంత దయనా ప్రభ బిడ్డల మీద. మేము కన్నీరు కారిస్తే మీరు చూడలేరు నా తండ్రి. హిజ్కియా గారు అంత గొప్పవారం కాదయ్యా. మీ బిడ్డలతో పోల్చుకునే అర్హత మాకైతే లేదు నా తండ్రి. 1 రోజు కాదు 1 సంవత్సరం కాదు 2 కాదు 5 కాదు 10 కాదు నా తండ్రి 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చిన దేవా నీకే స్తోత్రం నా తండ్రి. స్వస్థత కావాలని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో దీర్ఘకాలిక రోగాలైనా సరే పసిపిల్లలు మొదలుకొని నా ప్రభ ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి నా తండ్రి తెలుసు తెలియకు నా ప్రభ ఏదైనా విషయంలో మీ మనసు గాయపడేలా ప్రవర్తించుంటే బిడ్డల తరపున నేను క్షమాపణ అడుగుతున్నానయ్యా. నేనేదో గొప్పదాను నేనేదో భక్తి గలదాను అని కాదు నా తండ్రి జాలిగల దేవా తెలుసు తెలియక బిడ్డలు తప్పులు చేస్తుంటే దయతో క్షమించిన తండ్రి వారి మీద మీ హస్తం వచ్చి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించండి తండ్రి. నూతన బలము నూతన శక్తిని బిడ్డలకు అనుగ్రహించండి తండ్రి. అలాగే నా ప్రభ వివాహాల కోసం ప్రార్థించేవాడు నా తండ్రి మీరు జతపరిస్తేనే బిడ్డలు సంతోషంగా ఉంటారయ్యా. ఎవరెవరైతే వివాహాలకు సిద్ధంగా ఉన్నారు నా తండ్రి దేవుడు నా తండ్రి ఎడల భయము భక్తి కలిగిన బిడ్డలు నా బిడ్డకు కావాలి నా బిడ్డకు రావాలి అలాంటి నెమ్మది కలిగిన కుటుంబాల్లోకి నా బిడ్డ వెళ్ళాలి అని ఏ తల్లిదండ్రులు అయితే నా ప్రభ మీకు మొరపెడుతున్నారు బిడ్డల పక్షాన మీరుండి నా తండ్రి మీరు జతపరిస్తేనే నా ప్రభ బిడ్డల సంతోషంగా మీ చిత్తంలో బిడ్డల వివాహాలు జరిగించండి నా తండ్రి. వివాహాలు ఎవరైతే పెట్టుకున్నారో నా ప్రభ ముందు మీరుంటే చాలు నా తండ్రి. కరారు పెళ్లిలో మీరున్నారు కాబట్టి నా ప్రభ ద్రాక్షరసం అయిపోయినా సరే ఆ లోటు అనేది అక్కడ కనపడనివ్వలేదు నా తండ్రి. బిడ్డల వివాహాల ముందు మీరుంటే చాలు నా ప్రభ ఏ లోటు ఉండనివ్వరు నా తండ్రి. ఎవరైతే విడిపోయిన భార్య భర్తలు ఉన్నారు తప్పు మాదేనయ్యా ఈ మాట పక్కన పెట్టేసి భర్తకు లోబడమ్మా వారిని ప్రేమించయ్యా అని మీరు చెప్పారు. మీ మాట పక్కన పెట్టే కాబట్టి వారు చేసిన తప్పు పశ్చాత్తాపడే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన ప్రభ ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమ నూతన నమ్మకాన్ని మరలా పుట్టించి నూతనంగా మరొక్కసారి బిడ్డలు జతపరిచి నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించారు. మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఎవరైతే నా తండ్రి ఏ తల్లి అయితే అమ్మా నా భర్తకు బాగాలేదమ్మా నా భర్త నడవలేని పరిస్థితిలో ఉన్నాడు అనారోగ్యంతో ఉన్నాడు నా బిడ్డలు నేనే పోషించుకోవాలని ఏ తల్లి అయితే బాధపడుతుందో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. ఆ బిడ్డకు నా ప్రభ సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించి ఎలాంటి సమస్యలు ఎదురైనా బిడ్డలు భయపడకుండా అధైర్యపడకుండా ధైర్యంగా ముందుకెళ్ళేలా మీ కృప అనుగ్రహించండి. విశ్వాసంలో బలహీనపడద్దు నా తండ్రి. బిడ్డల జీవితంలో అద్భుత కార్యాలు మీరు చేసి ఆ బిడ్డకు సంపూర్ణ స్వస్థత ఇచ్చిన ప్రభ
కుటుంబాన్ని ఒక మంచి సాక్ష్యం పొందుకునేలా మీ కృపను గ్రహించండి. మా పనుల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరి కాలంలో మీ కాడిని బయట నరుడికి మేలు అని చెప్పిన దేవ ఎవరస్తులు నా తండ్రి లోకంలోకి జారిపోతున్నారు అయ్యా. అల్లరితో కూడిన ఆటపాటలు చెయ్యొద్దు అని మీరు చెప్పారు నా తండ్రి, కానీ అదే చేస్తున్నారు నా ప్రభ. అందము, మోసకరము, సౌందర్యము వ్యర్థమని మీరు చెప్పారు. మీ దృష్టిలో ఏదైతే వ్యర్థమైనదో అదే వాళ్ళు నా ప్రభ, అదే ఇంపార్టెంట్గా బిడ్డలు తీసుకుంటున్నారు నా తండ్రి. మీ బిడ్డలే, మిమ్మల్ని ఆరాధించే బిడ్డలు, మీ మందిరానికి వచ్చే బిడ్డలే నా తండ్రి. ప్రతి విషయంలో మేము ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలాంటి చూపులు, ఎలాంటి తలంపులు కలిగి ఉండాలి, ఎలాంటి క్రియలు, ఎలాంటి ప్రవర్తన ఉండాలి, ప్రతిదీ కూడా నా ప్రభ మీ పరిశుద్ధ గ్రంథంలో మా కోసం కొన్ని వేల సంవత్సరాల ముందే రాపించి పెట్టారు నా తండ్రి. అయినా సరే ప్రతి దినము చదువుతున్నారు, కానీ భయం అనేది కలిగి ఉండట్లేదు నా ప్రభ. అజ్ఞానంలో ఉన్న వారి మనోనేత్రాలు తెరిచిన ప్రభ, అల్లరితో కూడిన ఆటపాటల జోలికి వెళ్లకుండా లోకాన్ని వెంబడించకుండా లోకంతో అసహ్యత పుట్టించిన తండ్రి. బిడ్డలకి సరైన క్రమాన్ని నేర్పించిన ప్రభ. ఎవరి కాలంలో మీ కాడిని మొయ్యాలి నా తండ్రి. వారికి మేలు కలగాలంటే మొదట మీ కాడిని మొయ్యాలనే గ్రహింపు బిడ్డలకి ఇప్పుడు నెమ్మది కలిగిన జీవితాన్ని నా ప్రభ. తగ్గింపు జీవితం, తగ్గింపు ప్రవర్తన, పెద్దవాళ్ళకి లోబడే మనసుని ప్రతి ఎవరస్తులకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో నా తండ్రి వారికి ఇచ్చిన భూమిని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఆ భూమిని నా ప్రభ మీరు ఆశీర్వదిస్తేనే వేసిన పంట సమృద్ధిగా చేతికొచ్చిందయ్యా. ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో ప్రతి ఒక్కరికి నా తండ్రి ఏ సీజన్లో ఏ పంట వేయాలి, ఎలా సాగు చేయాలి, ఎలాంటి ఎరువులు వాడాలి ఆలోచన మీరు చెప్తేనే నా ప్రభ బిడ్డలు నా తండ్రి నష్టపోరు నా ప్రభ. ప్రపంచమంతా కరువుంది, మీ ఆశీర్వాదం ఉన్న ఈజిప్టులో సమృద్ధిగా ఆహారం ఉందయ్యా. మీరు ఆశీర్వదిస్తేనే బిడ్డలు నా ప్రభ వేసిన పంట సమృద్ధిగా పొందుకుంటారు నా తండ్రి. ఏ ప్రమాదాలు బిడ్డలకు జరగకుండా, ఎలాంటి ఆపదలు నా ప్రభ బిడ్డలు పడకుండా ప్రతి క్షణం కూడా మీ రక్షణ కంచె నా ప్రభ బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి ఒక్కరు మీ మీద ఆనుకోవాలి, ప్రతి ఒక్కరు మీకు లోబడాలి, మీ ఎడల భయము భక్తి కలిగి జీవించాలి. రహస్యమంతా నా తండ్రి నేను చేసే తప్పులు కూడా నా తండ్రి చూస్తానే ఉన్నాడు అనే భయాన్ని ప్రతి ఒక్కరిలో కలిగించండి నా తండ్రి. బిడ్డల నా ప్రభ ఇంకా ఎవరైతే మారు మనసు పొందకుండా నా ప్రభ లోకంలోనే జీవిస్తున్నారు, ఒక్క గద్దింపు చేసైనా సరే మీ వైపు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి భర్త మారాలని ప్రార్థించమని అడిగారో నా ప్రభ భర్త మనసు మారి దావుడికి పారిసయ్యాడమ్మా, బిడ్డలు చూసుకోవట్లేదు, కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు అని ఎవరైతే నా ప్రభు ప్రార్థించమని అడిగారు బిడ్డల వైపు ఒక్కసారి చూడండి నా తండ్రి. ఎవరైతే తల్లిదండ్రులు అమ్మా నా బిడ్డలు మాటినట్లేదు, చెడు స్నేహాలు చేస్తున్నారమ్మా, చెడు వ్యసనాలకి బానిసయ్యాడు, మేము ఎంత చెప్పినా మా మాట వినట్లేదు అని ఏ తల్లిదండ్రులు అయితే బాధపడుతున్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి. వారిలో ఉన్న ఆ విశ్వాసాన్ని ఇంకా బలపరిచిన ప్రభు బిడ్డల జీవితంలో కార్యం చేయమని అడుగుచున్నాం నా తండ్రి. తప్పు మాదేనయ్యా, నీ బాల్య దినములంతే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకును, బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పేయండి అని మీరు చెప్పారు. కానీ మీ మాట ఒకవేళ మేము లక్ష్య పెట్టలేదేమో నా తండ్రి. ఇప్పుడు నా ప్రభు పెద్ద వయసు వచ్చింది, బిడ్డలు మాటినట్లేదని బాధపడుతున్నారయ్యా. బిడ్డలు చేసిన తప్పుదైతే క్షమించిన తండ్రి. చెడు వ్యసనాలకు ఎవరైతే బానిసలయ్యారో, చెడు స్నేహాలు, చెడు సంబంధాలు పెట్టుకున్నారో నా తండ్రి, అపవాది చేతులు బందీలుగా ఉన్న బిడ్డలు యేసు నామములో విడిపించిన ప్రభ, ఆ త్రాగుడు మీద అసహ్యత పుట్టించిన తండ్రి బిడ్డల్ని నా ప్రభ మీ వైపు తిప్పమని అడుగుచున్నాం నా తండ్రి. నూతన హృదయాన్ని నా ప్రభ, నూతన ఆలోచన, నూతన జీవితాన్ని ఈ నూతన దినంలో బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా ప్రభ. అలాగే నా తండ్రి ఎల్లప్పుడూ మీకు లోబడి జీవించాలి నా ప్రభ, ఎల్లప్పుడూ మీ ధ్యాసలోనే ఉండాలి. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు నా తండ్రి మీకు దగ్గర వల్ల ప్రభ సమస్య వచ్చినప్పుడు మనుషుల దగ్గరికి బిడ్డలు పరిగెడుతున్నారు. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే నాకు సమస్య పోయింది, పలానా వాళ్ళు నా ఇంటికి వస్తే నా సమస్య పోయింది, పలానా మందిరానికి వెళ్తే నా సమస్య పోయిందని మనుషుల వైపు చూస్తున్నారు. కానీ సమస్య పూర్తిగా తీసివేయగల శక్తి గల తండ్రి మీ వైపు చూడట్లేదు నా ప్రభ. బిడ్డల ఆలోచనలు మార్చండి, బిడ్డల తలంపులు మార్చిన ప్రభు, వారికి కూడా ఈ లోక జ్ఞానాన్ని తీసివేసి మీ పాదాల దగ్గరకు రావాలి నా ప్రభు. మనుషుల వైపు బిడ్డలు చూడలేకపోతున్నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే నా తండ్రి ప్రతి ఒక్కరు నా తండ్రి ప్రతి దినము కూడా వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకొని మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే కృతజ్ఞతా హృదయాలతో ప్రతి ఒక్కరు నింపడు నా తండ్రి. మీరు చేసిన ఏ మేలు బిడ్డలు మర్చిపోనివ్వద్దు నా ప్రభు. ప్రతి ఒక్కరు నా ప్రభు
మీ ఎడల వైపు భక్తి కలిగి ఆత్మీయతలో ఎదగాలి, ఆత్మీయతలో బలపడాలి నా తండ్రి. విశ్వాసం కోల్పోకుండా నా ప్రభ ప్రతి ఒక్కరు వారు ఏదైతే మీ పాదాల దగ్గర పెట్టి ఉన్నారో నా తండ్రి అది పొందుకున్నాము అనే నమ్మకం విశ్వాసాన్ని బిడ్డలో కలిగించు నా తండ్రి. అపనమ్మకం అవిశ్వాసాన్ని కలగనివ్వద్దు నా ప్రభ. మాను మీకే స్తోత్రం నా తండ్రి. మిమ్మల్ని ఆరాధించాలి, మిమ్మల్ని ధ్యానించాలి, మీకే మహిమ ఘనత రావాలి నా ప్రభ. మీరు అక్కడ సమయంలో మేము ఎలా సిద్ధపడి ఉండాలి నా తండ్రి. బుద్ధిగల కన్యకలాగా ఎలా సిద్ధపడాలో మాకు నేర్పించండి మనం అడుగుచున్నాం నా తండ్రి. లోకంలోకి జారిపోకుండా, లోకాన్ని వెంబడించకుండా, అపవాది చేతిలో పడకుండా నా ప్రభ మీ కాపుదల మా చుట్టూ, మా బిడ్డల చుట్టూ, కుటుంబాల చుట్టూ, దేశం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే దూర ప్రాంతాలకి, దూర దేశాలకి నా ప్రభ పనుల కోసం వెళ్ళారు ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. ఎవరు వారికి తోడుగా రాకపోవచ్చు నా తండ్రి. ఎడారిలో మేము నడిచిన, గాఢాంధపు కారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయం నాకు రాదు అని నా ప్రభ దావీదు గారు ఎంత విశ్వాసంతో ఉన్నారు. అదే విశ్వాసాన్ని, ధైర్యాన్ని బిడ్డలు కలిగించున్నారు. బిడ్డలకు నా ప్రభ కలిగిన ప్రతి అవసరత మీరు తీర్చుండి. ఆ యజమానుడికి బిడ్డల మీద జాలి దయ పుట్టించమని అడుగుచున్నాను నా తండ్రి. ఎల్లప్పుడూ మీ ధ్యాసలో ఉండాలి నా ప్రభ. వారు చేస్తున్న పని నా తండ్రి శక్తి లోపం లేకుండా నా ప్రభ బిడ్డలు కష్టపడి పని చేయాలి, నమ్మకంగా పనిచేసే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించున్నా తండ్రి. ఒకవేళ దూరదేశాలకు చదువుల కోసం వెళ్తే నా ప్రభ చదువు అయిపోయిన తర్వాత నా తండ్రి మంచి ఉద్యోగాలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఆర్థికంగా బిడ్డలు ఇబ్బంది పడకుండా, ఏ ప్రమాదాల్లో బిడ్డలు పడకుండా ఎంతో మంది నా ప్రభ మరి దూర దేశాలకు చదువుల కోసం, ఉద్యోగాల కోసం వెళ్ళి అనేక ప్రమాదాల్లో మరణించారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం నా తండ్రి. ఆ కుటుంబాలందరికీ నా ప్రభ మీరు ఓదార్పు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. మీ బిడ్డలు నా ప్రభ ఏ ప్రమాదాల్లో బిడ్డలు పడకుండా నా తండ్రి మీ రక్షణ కంచె బిడ్డల చుట్టూ, ఆ దేశాల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం ప్రభ. ఎక్కడ యుద్ధాలు జరుగుతున్నాయో నా తండ్రి ఆ దేశ నాయకులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే యుద్ధాన్ని మీరు కోరుకోరు, శాంతిని మీరు కోరుకుంటారు నా తండ్రి. బిడ్డలకు నా ప్రభ నూతన హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన తండ్రి. ఓర్పు, సహనాన్ని, శాంతి, సమాధానంతో ప్రతి ఒక్క దేశాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మా దేశ నాయకులకు నా ప్రభ ప్రతి ఒక్కరు మీరిచ్చిన అధికారులకు లోబడే హృదయాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వండి నా తండ్రి. వారిని ఎదిరించుకుంటా నా ప్రభ వారికి లోబడే హృదయంతో మమ్మల్ని నింపండి నా ప్రభ. మా దేశాన్ని ఎలా పరిపాలించాలో బిడ్డలకి మంచి జ్ఞానాన్ని మీరు ఇవ్వండి నా తండ్రి. వారి పనుల ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి నా ప్రభ. వారి కుటుంబాలకు కూడా మీ కాపుదల ఉంచుకొని అడుగుచున్నాం నా తండ్రి. ఎక్కడైతే అల్లర్లు జరుగుతున్నాయో మా దేశంలో నా తండ్రి, ఎక్కడ గొడవలు అవుతున్నాయో నా ప్రభ, ఎవరు నా తండ్రి దాడులకు దిగుతున్నారు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం వచ్చి ప్రతి ఒక్కరి హృదయాలు నా ప్రభ మీరు మార్చి వేస్తే నా తండ్రి మీ బిడ్డలు, మీ సేవ చేసే బిడ్డలు, మిమ్మల్ని ఆరాధించే బిడ్డల మీద కూడా ఎక్కడ దాడులు జరగకుండా, ఎవరు వారిని ఇబ్బంది పెట్టకుండా నా తండ్రి ఇశ్రాయేలీయులైన మీ ప్రజలను నా ప్రభ శత్రువులు చుట్టుముట్టినప్పుడు ఎలా మీరు కాపాడారు, ఎంత జాగ్రత్తగా నా ప్రభ మీ బిడ్డలు రక్షించుకున్నారు, అంతే జాగ్రత్తగా నా ప్రభ మీ బిడ్డల పక్షాన మీరు ఉండడం నా తండ్రి. కీడుకు ప్రతి కీడు చెయ్యొద్దు అని మీరు చెప్పారు నా ప్రభ. ఎవ్వరూ నా తండ్రి కీడుకు ప్రతి కీడు చేద్దాం అనే ఆలోచన మీ బిడ్డలకు రానిపోద్దు నా తండ్రి. ఎదురుదాడి తిరగకుండా నా ప్రభ మొరపెట్టాలి. ఎవరైతే మమ్మల్ని హింసిస్తున్నారో వాళ్ళ కోసం మీరు ప్రార్థించమని అడిగారయ్యా. అలాంటి ప్రార్థన, అలాంటి మనస్సు నా ప్రభ మాకు అనుగ్రహించండి. మనుషుల వైపు మేము చూడ వాళ్ళని ఒక్క మాట కూడా మేమను మా తండ్రి పాదాలు పట్టుకుంటాం. ఏదైనా సరే నా తండ్రిని చూసుకుంటాడని మీ చేతికి అప్పగించే హృదయాలతో ప్రతి ఒక్కరిని నింపడు నా తండ్రి. మీ సేవ చేసే మీ బిడ్డలు నా ప్రభ ఒకరి మీద ఒకరు ద్వేషంతో ఉంటున్నారు నా తండ్రి. సహోదరుల వలె నా ప్రభ ఐక్యత కలిగి జీవించే హృదయాలను బిడ్డలకి ఇవ్వడు నా తండ్రి. ఒకరితో ఒకరు సమాధాన పడాలి నా ప్రభ. మీ నామం నా తండ్రి ఘనపరచబడాలి కానీ అవమానపరచకూడదు నా ప్రభ. అల్లరితో కూడా ఆటపాటలు మీ మందిరంలోకి రానివ్వద్దు తండ్రి. దారి తప్పిపోతున్నారు. ఏ బైబులే కదా, తండ్రే కదా పరిశుద్ధ గ్రంథంలో రాపించి పెట్టాడు కదా, ఇలా ఆరాధించవచ్చులే అని జ్ఞానంలో ఉన్నారు నా ప్రభ. ఈ లోక జ్ఞానాన్ని తీసివేసి వారి మనోనేత్రాలు తెరిచిన ప్రభ నెమ్మది కలిగి మీ పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే ఎలా ప్రార్థన చేయాలి, ఎలా ఆరాధించాలి, ఎలా స్తుతించాలి అనే హృదయాలు, తలంపులు, ఆలోచనలు నా ప్రభ ప్రతి ఒక్కరిలో ఈ నూతన దినంలో నూతనంగా పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి.
అలాగే నా తండ్రి ఎవరైతే ఈ దినాన జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి మరి బిడ్డలకి నూతన దయా కిరీటాన్ని బిడ్డలకు అలంకరించిన ప్రభ నూతన ఆశీర్వాదాలతో మరి బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే, లోకంలో బ్రతుకుంటే నా తండ్రి ఆ లోకాన్ని అసహించుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గరయ్యేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలకి వారికి ఏదైతే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు, వారికి మంచి భవిష్యత్తు ఇచ్చిన ప్రభ ప్రతి విషయంలో కూడా మీ ఎడల భయం భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను బిడ్డలకు అనుగ్రహించి నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద ఉంచిన ప్రభ నూతన భవిష్యత్తుని, నూతన హృదయాలని, నూతన భయాన్ని, భక్తిని నా ప్రభ బిడ్డలకు అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ మీదే ఆధారపడాలి, మీ మీదే ఆనుకోవాలి, మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే ఈ నూతన దినంలో నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు నా తండ్రి, ఆ భర్త భార్యని నా ప్రభు మీరు ఆశీర్వదించి నా తండ్రి మీ చిత్తంలో బిడ్డలు జతపరిచారు కాబట్టి నా ప్రభ ప్రతి విషయంలో ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఒకరికొకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన ప్రభ మరి నూతన హృదయాలని, ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలకు కలిగించిన ప్రభ, నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన ప్రభ మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డలు ఉంచమని, ఆ కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం. వారికి ఇచ్చిన బిడ్డల బట్టి మీకు స్తోత్రం నా ప్రభ. నూతన భవిష్యత్తును బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి విషయంలో మీ ఎడల భయం భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రభ మీరు ఆశీర్వదించమని, మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబంలో నా ప్రభ ఒకవేళ అప్పులు ఆర్థిక సమస్యలు ఉంటే యేసు నామములో తీసివేసి నా ప్రభ నూతన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ రోజంతా బేట్ చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటూ అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.